ఇష్టం లేకుండా తాళి కట్టావని ఏడ్చే రకం కాదు నేను. జుట్టు పట్టుకొని ప్రేమలోకి ఈడ్చే రకం. ముసలాడువై చచ్చేంత వరకు ప్రేమించు. కావాలంటే అందరికీ తెలిసేలా ఆడంబరంగా ఫంక్షన్ చేసుకో. అందరికీ తెలిసేలా. ఇప్పుడు నువ్వు కోరుకో, నేను చావాలని. హలో మేడం. ధ్రువ వచ్చాడా? వచ్చారు మేడం. తనతో ఎవరైనా ఉన్నారా? అది తనతో ఎవరైనా ఉన్నారా అని అడుగుతున్నాను. ఉన్నారు. ఎవరు? వసుంధర. ఈ జ్యూస్ తాగు వసుంధరా. నాకొద్దు. కొంచెం తాగు వసుంధరా. తాగితే ఓపిక వస్తుంది. ఏ నిమిషంలో అయినా అమ్మ రావచ్చు, బాంబు పేల్చొచ్చు. తాగు. వసుంధరా, ఇక్కడ ఏం జరిగినా నేను చూసుకుంటాను. నువ్వు నాకిచ్చిన మాట గుర్తుంది కదా? కొన్ని రోజులు ఓపిక పట్టు. అమ్మ చాలా వైల్డ్గా రియాక్ట్ అవుతుంది. అదే నాకు కొంచెం టెన్షన్గా ఉంది. నేను అది ఎదురు చూస్తూనే ఉన్నాను. దిక్కులేని పరిస్థితుల్లో ఉన్నాను. కొట్టొచ్చు, చంపొచ్చు, దేనికైనా నేను సిద్ధంగానే ఉన్నాను. ఇంత పెద్ద ఇంటికి కోడలిగా రావాలన్న ఆశ నాకెప్పుడూ లేదు. కాలం ఎక్కడికి తీసుకువెళ్తుందో చూడాలి. సార్. ఏంటి? మేడం కాల్ చేశారు. అవునా? ఏమన్నారు? మీరింటికొచ్చారా, ఎవరితో వచ్చారు అని అడిగారు. వసుంధర గారితో వచ్చారని చెప్పాను. వెంటనే కోపంగా ఫోన్ కట్ చేసేశారు. ఏదో జరగబోతుంది సార్. ఏమీ జరగదు. బహుశా వెళ్ళిపోమని అనొచ్చు. వెళ్ళిపోవడానికా తన్నింత దూరం తీసుకొచ్చింది? సుజా, పైన వసుంధరకి గెస్ట్ రూమ్ చూపించు. అలాగే సార్. వెళ్ళు వసుంధర.
తాగండి మేడం, గెస్ట్ రూమ్కి వెళ్దాం. వెళ్ళు. పదండి మేడం. పదండి. రండి మేడం. ఇదే మీరుండాల్సిన గది. అయ్యో, నాకు ఇలాంటి గది అవసరం లేదు. ఇలాంటి పెద్ద గదిని నేను చూడ్డం కూడా ఇదే మొదటిసారి. ఇదే మీరుండాల్సిన గది మేడం. నేను మిమ్మల్ని ఏమని పిలవాలి? నాకొక పేరుంది, వసుంధర. అలాగే పిలవండి. మీరు ఈ ఇంటి కోడలయ్యాక నేను కోడలయ్యానని ఎవరు చెప్పారు? ఒకవేళ అలా జరిగినా నా పేరు మారదు కదా. మీరెప్పుడు నన్ను నా పేరుతోనే పిలవాలి. మ్, నా గురించి మీకు తెలియదు కదా. ధ్రువ సార్ గురించి మీకు తెలుసా? అది సార్ ఎంతోమంది ఆడపిల్లలతో. అన్నీ తెలుసు. నేనిక్కడ ఎన్నో ఏళ్లగా ఉంటున్నాను. ధ్రువ సార్ గురించి తెలుసు అంటున్నారు. ఆయనతో వచ్చే ఆడపిల్లల్ని ఇక్కడ వేరే విధంగా మాట్లాడతారు. దాని గురించి చెప్పడం కూడా నాకిష్టం లేదు. నేనొచ్చింది కూడా ఇష్టపడి కాదు. మనం ఇంకేదైనా మాట్లాడుకుందామా? నందిత మేడం. నేనిక్కడికి వచ్చినప్పటి నుంచి ఆవిడంతే. ఏదో యాక్సిడెంట్ అయిందంట. నందిత మేడం ప్రతి కదలిక నాకు అర్థమవుతుంది. ధ్రువ, 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 ధ్రువ. మల్లికా మేడం వచ్చినట్టున్నారు. ఇప్పుడేం జరుగుతుందో ఏంటో. ధ్రువ సార్ ఎక్కడున్నారో రండి చూద్దాం. ధ్రువ, ఏంటమ్మా? ఈరోజు నీ నిశ్చితార్థం. ఇప్పటి వరకు నువ్వెక్కడున్నావు? నేను రాలేకపోయానమ్మా. అదే ఎందుకు అని అడుగుతున్నాను. కుదరలేదు. నిశ్చితార్థం ఆగిపోయినందుకు. ఆగిపోయిందని ఎవరు చెప్పారు? నిశ్చితార్థం అనేది తల్లిదండ్రుల మధ్య జరిగే ఒక ఒప్పందం. అది అనుకున్న సమయానికి బాగానే జరిగింది. ఇక పెళ్లికి డేట్ ఫిక్స్ చేయటమే.
అమ్మా, అది మనం నెమ్మదిగా ఆలోచించుకుందాం. ఎందుకని? అమ్మా, నువ్వు రాగానే నన్ను పిలిపించింది ఇది అడగడానికి కాదని నాకు తెలుసు. అడగాలనుకున్నదేదో అడగొచ్చు. నువ్వన్నీ నిర్ణయించుకునే వచ్చావుగా, తనని తీసుకొచ్చావా? అడిగింది అర్థం కావట్లేదా నీకు? తనని తీసుకువచ్చావా? ఎందుకు ఎందుకు తీసుకొచ్చావు? అమ్మా, తనకెవ్వరూ లేరమ్మా, అందుకే తీసుకొచ్చాను. ఈ దేశంలో కొంతమంది అనాథ ఆడపిల్లలున్నారు. వాళ్ళందరినీ కూడా నువ్వు ఇంటికి తీసుకొస్తావా? ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది అనాథాశ్రమం కాదు. అమ్మా, వసుంధర నా సెక్రటరీ. తండ్రి చనిపోయారు. ఆ పరిస్థితుల్లో తన్ని తీసుకురావాల్సి వచ్చింది. అది అంత పెద్ద తప్పని నాకు అనిపించడం లేదు. సరే, అభయం కోరొచ్చిన ఆడపిల్ల ఈ ఒక్క రాత్రికి ఈ ఇంట్లో ఉండొచ్చు. రేపు ఉదయం 8 గంటల తర్వాత తను ఈ ఇంట్లో ఉండకూడదు. తన ఇంటి గడప దాటి వెళ్ళిపోవాలి. ఇదే నా ఫైనల్ డెసిషన్ అనుకో ధ్రువ. వెళ్ళిపోతారా? సార్ నిర్ణయిస్తారు. నేను కేవలం ఒక యంత్రాన్ని, అంతే. ఎటువంటి భావాలు లేని ఒక యంత్రాన్ని. సర్లేండి మేడం, జరిగేది జరుగుతుంది. ఇప్పుడు మీరు వెళ్ళి పడుకోండి. ఇంతకు మించి ఏం చెప్పాలో కూడా తెలియడం లేదు. ఇక నేను వెళ్తాను. బరువిదేనా ఈ క్షణాన
రేపు ఉదయం 8 గంటల తర్వాత తను ఈ ఇంట్లో ఉండకూడదు. బాయ్, ఇప్పుడు ఎలా ఉంది బాయ్? కొంచెం పర్లేదురా. ఇంకో 2 రోజుల్లో డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఇక్కడ నుంచి నేరుగా జానీ దగ్గరికి వెళ్ళి వాడంతా చూడాలనుంది బాయ్. ఆ పొడిచిన వాడు దొరికితే వాడి సంగతి చెప్పొచ్చు. రక్తం మరిగిపోతుంది బాయ్. ధైర్యంగా మొగాళ్ళ తలబడలేక వెన్నుపోటు పొడిచాడు చెత్త నా కొడుకు. కానీ ముందు నా చెల్లెల్ని చూడాలి. వాళ్ళు నన్ను తీసుకురావడం వాళ్ళకి తెలిసే ఉంటుంది కదా. తనను ఏమైనా చేస్తారంటావా? వాడి గురించి నాకు పూర్తిగా తెలుసు బాయ్. తనని ఏమైనా చేస్తే నువ్వు పూర్తిగా కోలుకున్న తర్వాత వాడి పరిస్థితి ఏంటో. తన దగ్గరికి వెళ్ళి ధైర్యంగా మాట్లాడడం అటుంచు, తన నీడను కూడా తాకలేడు. గాలిలో నీ మాటే, అలలపై నీ పాటే, ఎంత గాలిస్తున్నా నువ్వు లేవే. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావే, ప్రేమ కోరే ఆకలున్నా నువ్వు రావే. ఎన్నో మాటలు ఇంకా నీతో చెప్పాలని దాచుంచనే వాటికేమి. నా ఆరోగ్యం బ్రహ్మాండంగా ఉంది. కావాలంటే 2 మనుషులతో కుస్తీ కూడా పడతా. నిజమే చెప్పాలి అని నాకు చెప్పే నువ్వే, ఎన్నడూ నాతో ఉంటానని అబద్ధం చెప్పావే. ఇక్కడికి ఎవరిని పడితే వాళ్ళని తీసుకురావడానికి ఇది అనాథాశ్రమం కాదు. రేపు ఉదయం 8 గంటల తర్వాత తను ఈ ఇంట్లో ఉండకూడదు. ఎందుకు నాన్న నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్ళిపోయావు? ఈ నర్సుతోనే అమ్మాయి మాట్లాడిందంట. ఆమె గురించి ఏమన్నా తెలుసా? అంతగా ఏమీ తెలీదు. తీసుకొచ్చినప్పుడు ఆమె డాక్టర్తో కాపాడండి కాపాడండి అని ఏడ్చింది. చెల్లెలు అని తప్ప పేరేమన్నా చెప్పిందా? లేదు. మందులకి సర్జరీకి ఆమెనే డబ్బులు కట్టింది. డబ్బు తను కట్టిందా? అవును, బిల్లు మొత్తం ఆమె కట్టింది. ఆమె టెన్షన్ చూస్తే మీ సొంత చెల్లెల్లానే అనిపించింది. చెల్లెలు, ఆమె నా చెల్లెలే. తెలిసింది ఇంతవరకే. సరేనమ్మా, నువ్వు వెళ్ళు. ఓకే అండి. ఎవరూ లేని అనాథని అనుకున్నాను. నాకు ఓ చెల్లుంది. నన్ను అభిమానించే ఒక చెల్లెలుంది. బాయ్. రేయ్, నేను తనని చూడాలి. నా చెల్లెల్ని చూడాలి. కనుక్కుందాం బాయ్, నువ్వేం బాధపడకు. ఇప్పుడు తను ఎక్కడుందో, ఎలా ఉందో. జుట్టు కొంచెం రాలిపోతుంది. రేపు నేను మందారాకు రుబ్బి తలకు పెడతాను. రోజు మీకు అలా చేస్తే మీ ఒత్తైన జుట్టు అలానే ఉంటుంది. అన్నట్టు నిన్న రాత్రి ఈ ఇంట్లో కొన్ని సంఘటనలు జరిగాయి. నిన్న అమ్మాయి వచ్చింది కదా, అదే ధ్రువ సార్ తీసుకొచ్చిన అమ్మాయి వసుంధర. ఆ అమ్మాయిని రోజు ఉదయం 8 గంటలకు వెళ్ళిపోవాలని మల్లికా మేడం ఆర్డర్ వేశారు.
ఎందుకలా అయిపోయారు? నాకు అర్థమైందిలే. చూడగానే అమ్మాయి మీకు నచ్చింది కదూ? చూస్తే మంచి అమ్మాయిలానే ఉంది. తన పరిస్థితి ఏమవుతుందో ఏమో. దేవుడే దిక్కు. నేను వెళ్ళి మీకు పాలు తీసుకొస్తాను. వసుంధరకి టీ కూడా ఇవ్వాలి. ఇప్పుడే వస్తాను. ధ్రువా, ధ్రువా, ఏంటమ్మా? ఎక్కడుంది తను? రూమ్లో ఉంది. 8 గంటల తర్వాత తను ఉండకూడదని చెప్పాను కదా. ఇంకో అరగంటే టైం ఉంది. తను రెడీగా ఉందా? లేదు. లేదు అంటే 8ంటికి తనెక్కడి నుంచి వెళ్ళదు. ఎత్తిన చెయ్యి ఆపేశావే? నేనే చేయమన్నాను.